రాశి చక్రంలో 6వ రాశి అయిన కన్యా రాశి గురించి ఈరోజు తెలుసుకుందాము. కన్యా రాశికి సింబల్ వచ్చేసి కన్య. అంటే దీనికి ప్యూరిటీ, నీట్‌నెస్, డిసిప్లిన్, రిఫైన్‌మెంట్ అని అర్థాలొస్తాయి. మనం గమనించినట్టయితే కన్యా రాశి వారు చాలా ఆర్డర్‌లీగా, క్లెన్లీనెస్ తోటి ప్రాపర్ సిస్టమాటిక్‌గా ఉండడానికి ప్రయత్నిస్తారు. వస్తువులు గానీ, పనులు గానీ, మాటలు గానీ అన్నీ ఆర్గనైజ్డ్‌గా ఉండాలి అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు తమ పని మాత్రమే గాదు, ఎదుటి వాళ్ళు గూడా రెస్పాన్సిబుల్‌గా, సిస్టమాటిక్‌గా ఉండాలని ఫీల్ అవుతూ ఉంటారనమాట. కొన్నిసార్లు ఈ పర్ఫెక్షనిజమే చిన్న చిన్న మిస్టేక్స్‌కి దారితీస్తుంది. ఇంకా ఈ రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే మెర్క్యూరీ ఇంటెలిజెన్స్, కమ్యూనికేషన్, ఎనాలిసిస్, కాలిక్యులేషన్స్, లాజిక్‌కి కారకత్వం వహిస్తారు. కన్యా రాశి వారిలో ఈ అబ్జర్వేషన్ పవర్, క్లారిటీ, ప్రాక్టికల్ థింకింగ్ చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తాయి. ఏ విషయమైనా చాలా డీటెయిల్డ్‌గా అర్థం చేసుకోవాలి, కరెక్ట్‌గా చేయాలి, మిస్టేక్స్ లేకుండా ఉండాలి అనేది వీరి మైండ్‌సెట్. సరే ఏదో చేసేసాము అనేది వీరికి సరిపోదనమాట. పర్ఫెక్ట్‌గా చేశామా లేదా అనేది చాలా ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఇది భూతత్వ రాశి. అంటే ప్రాక్టికల్ అండర్‌స్టాండింగ్ అనమాట. ఏ విషయమైనా బాగా డీప్‌గా, ప్రాక్టికల్‌గా అండర్‌స్టాండ్ చేసుకుంటారు. చాలా పేషెన్స్‌తో ఆలోచిస్తారు వీళ్ళు. చిన్న విషయాన్ని గూడా అస్సలు ఇగ్నోర్ చేయరు. ఇదెందుకిలా ఉంది? దీన్ని బెటర్‌గా చేయొచ్చు కదా! అని అనలైజ్ చేస్తూ ఉంటారు. వీరు ప్లానింగ్, మేనేజ్‌మెంట్, ఎడిటింగ్, టీచింగ్, అకౌంటింగ్, ఎనాలిసిస్, హెల్త్ కేర్ వంటి ఫీల్డ్స్‌లో చాలా బాగా పెర్ఫార్మ్ జేస్తారు. క్లారిటీ లేకుండా ఏ పని చేయడం వీళ్ళకిష్టముండదు. స్టెప్ బై స్టెప్ అండర్‌స్టాండింగ్, ప్రాపర్ ఎక్స్‌ప్లనేషన్, లాజికల్ ఫ్లో ఉంటేనే కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. ఇంకా వీళ్ళకి చాలా హెల్పింగ్ నేచర్ ఉంటుంది. ఎవరికైనా ప్రాబ్లమ్ వచ్చిందంటే ఏదో సొల్యూషన్ చెప్పాం గదా! ఎమోషనల్ సపోర్ట్ కన్నా గూడా వీళ్ళకి ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్పడానికే ప్రయత్నిస్తారు. ఏం చేయాలి అనే ఆన్సర్ ఇవ్వడం వీరి స్టైల్ అనమాట. చిన్న చిన్న విషయాల్లో గూడా జాగ్రత్త తీసుకొని హెల్ప్ చేస్తారు. చాలామంది అందుకనే వీరిపైన డిపెండెంట్‌గా ఉంటారు వీళ్ళ సలహాల కోసము. ఇంకో ముఖ్యమైన విషయము వీరు అందరితో కలిసిపోతారు. కలిసిపోయే స్వభావం వీళ్ళకుంటుంది. ఫ్రెండ్లీగా మాట్లాడతారు, అడ్జస్ట్ అవుతారు, కమ్యూనికేషన్ మెయింటైన్ జేస్తారు. ఇంకా కొన్ని సార్లేంటంటే ఓవర్ థింకింగ్, సెల్ఫ్ క్రిటిసిజం కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటుంది. చిన్న మిస్టేక్ జరిగినా చాలా సేపు దాని గురించి ఆలోచిస్తారు. తన మీద వాళ్ళ మీద వాళ్ళకి చాలా హై స్టాండర్డ్స్ ఉంటాయన్నమాట. బయటికి కామ్‌గా కనిపించినా లోపల మాత్రం కంటిన్యూయస్ ఎనాలిసిస్ మోడ్‌లో ఉంటారు వీళ్ళు. ఇంకా ఈ కన్యా రాశి వచ్చేసి ఉత్తర ఫల్గుని యొక్క హెల్పింగ్ నేచర్, హస్తా నక్షత్రం యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కలుపుగోలుతనము, చిత్తా నక్షత్రం యొక్క క్రియేటివిటీ ఈ 3 కలిస్తేనే కన్యా రాశి అవుతుంది.